ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఇప్పుడు వరుసగా 3 రోజులు సెలవు రోజులు ఉండటంతో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇవి సర్వదర్శనం కౌంటర్ల దగ్గర ఉన్న రద్దీ అండి. భక్తుల రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 76,104 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 32,412 మంది భక్తులు తలనీనాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 2,92,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా వెళ్లే దర్శనానికి మొత్తం 24 గంటల సమయం అనేది పడుతోంది. అంటే ఒక రోజు మొత్తం కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 6 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉన్నందువలన తిరుమలకు వచ్చే భక్తులందరూ కూడా మీ యొక్క జర్నీని దానికి తగినట్లుగా ప్లాన్ చేసుకొని రావలసిందిగా మనవి. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి కనుక వీడియోని చివరి వరకు చూడండి. ఒక భక్తుడు, మేము తిరుపతిలో ఉన్నాము, 300 రూపాయల దర్శనం టికెట్లను ఎప్పుడు ఇస్తారు అని అడిగారండి. 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి కేవలం ఆన్లైన్లో మాత్రమే ఇస్తారండి. తిరుపతిలో ప్రతిరోజు కూడా సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తారు. ఇంకొకరు, తిరుమల కొండపైన రూమ్స్ ఎక్స్టెండ్ చేస్తారా అని అడిగారండి. మీరు రూమ్స్ తీసుకొని అందులో చెక్ ఇన్ అయ్యి ఒక రోజు మొత్తం ఉన్న తర్వాత మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఇంకొక 24 గంటలకు ఎక్స్టెండ్ చేయమని అడగాలి. వాళ్ళు ఆ రోజు భక్తుల రద్దీని బట్టి మీ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని రూమ్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఇంకొకరు, మీరు దర్శనం టికెట్స్ ఇప్పిస్తారా అని అడిగారు. లేదండి, ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయము, అందుకే వీడియోలో చెప్తున్నాను. నేను కానీ ఇంకెవ్వరు కానీ తిరుమల దర్శనం టికెట్లను మరియు రూమ్స్ని ఎవ్వరూ ఇప్పించలేరండి. మీరు ఆన్లైన్లో టీటీడీ యాప్లో బుక్ చేసుకోవాలి లేదా తిరుపతిలోని దర్శనం కౌంటర్లలో టికెట్లను తీసుకోవాలి. మీకు ఎవరైనా దర్శనం టికెట్లను రూమ్స్ని ఇప్పిస్తామని మీ దగ్గర డబ్బులు అడిగితే మాత్రం ఇచ్చి మోసపోకండి. ఎవ్వరూ కూడా వాళ్ళ సొంతంగా టికెట్స్ని రూమ్స్ని ఇప్పించలేరు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ఏప్రిల్ నెలకు అంగప్రదక్షిణం టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారు. అంగప్రదక్షిణం టికెట్లు ఏప్రిల్ నెల వరకు విడుదల చేసేశారు, అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి టికెట్ల కోటా విడుదల గురించి టీటీడీ వారి నుంచి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఇంకొక భక్తుడు, మార్చిలో దర్శనంకి వెళ్ళాలి కానీ 300 రూపాయల దర్శన టికెట్లు అన్నీ అయిపోయాయి, ఆఫ్లైన్లో టికెట్స్ అవైలబిలిటీ ఉంటుందా అని అడిగారండి. తిరుపతిలో ప్రతిరోజు శ్రీనివాసం కాంప్లెక్స్లో, విష్ణు నివాసం కాంప్లెక్స్లో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. ఈ ఉదయం 4 గంటల నుంచి ఈ సర్వదర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ దర్శనం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. ఈ దర్శనం టికెట్లను పొందాలనుకునే భక్తులు మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ కానీ ఒరిజినల్ కానీ ఖచ్చితంగా ఉండాలి. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.